జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, ఉందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, ఉందిన యాతన దేవుడే మరచునా. తీసుకురానోళ్ళు ప్రార్థన చేయండి. ఈరోజు తేలేకపోయినాయి అంటే రేపు తీసుకొచ్చి వేయండి, ఇబ్బంది ఏం లేదు. ట్రాక్ తగ్గించినాను. లోకం నిందిస్తుంది, పేరు పెడుతుంది. అనుకునని శ్రమలెన్నో ఎదురించిన ఆత్మీయుల ప్రేమనిదురించిన అసమానమైందిరించిన ఆత్మీయుల ప్రేమనిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. పాడండి, అందరూ పాడండి. ఉందిలే దీవే. మీరు బాగా పాడతారని అన్నానండి, పాడండి. ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. గట్టిగా కొట్టండి, ముగిస్తాను, అయిపోయింది. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం. పలుకకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన పలుకకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేను ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేను ఇక ముందు. పాడండి. ఉందిలే దీవెనా. నేను మీకు చెబితే మీరు నాకు చెప్పాలి. ఎందుకా వేదన. వాడండి అందరూ. పొందిన యాతన
మరచునా? కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవేనా, చెప్పండి అమ్మ, అయిపోయిందిగా. ఎందుక వేదన, సంతోషముండు. ఉంది నా యాతన, దేవుడే మరచునా? ఉందిలే దీవేనా, ఎందుక వేదన, ఉంది నా యాతన, దేవుడే. చాలే, స్తోత్రం. తెల్లార్థం చెప్పిన ఉండేటట్టున్నారు కానీ అప్లై చేయగానే రిప్లై రావట్లేదు, అంతే. స్తోత్రం. చెప్పండి, గట్టి చేతులేదు చెప్పండి అమ్మా, మా అమ్మ కాదు. ఇంక వదిలిపెట్టండి, మీకు దండం పెడతా అనేటట్టున్నారు కదా. ఇక రేపు ఒక్కరోజే పేట అన్న మమ్మల్ని రేపు ఒక్కరోజు పట్టుకుంటాడు, మేము కూడా రేపు మిమ్మల్ని ఒక్కరోజే పర్టికులర్గా పట్టించుకుంటాం. రైట్, చాలా సంతోషం. ఈ రాత్రి చెప్పిన వర్తమానం ఎంతమందికి అర్థమైంది? ఏమో అర్థమైందా? అర్థమైందా? రైట్, చాలా సంతోషం. అది మీరు మళ్ళా వినాలంటే వినొచ్చు, అన్న యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. చాలా సంతోషం. రేపు రాత్రి మళ్ళా ఇది భారభరితమైన పరిచర్య కాబట్టి నేను కూడా ఏం చేయలేకపోయిన బాధ ఒక పక్క. ఈ కూటాలకు మనం సపోర్ట్ చేయాలి, మన వంతు మనం. ఇది పీటర్ అన్న పని కాదు, జాన్ అన్న పని కాదు, నా పని కాదు, మనందరం చేస్తుంది దేవుని పని. ఆమేన్. కాబట్టి దేవుని పరిచర్య కొరకు హృదయపూర్వకమైన తోడ్పాటు మనం అందించాలి. ఈ భారభరితమైన పనిలో నేను కూడా పని చేయాలి అనే మనసు మనకు ఉండాలి. సంతోషం. రేపు రాత్రి కూడా మనం ఇలానే చక్కగా పాడి ప్రభుని ఆరాధించి మంచి వర్తమానం మనం వింటాం. ఇక రేపు రాత్రితో కూటాలు అయిపోతాయి. స్తోత్రం. రైట్, ఇక రేపటి నుంచి మీకు రేపు రాత్రి అయిపోతే ఎల్లుండి నుంచి ఏముండదు. రేపు పగలు మీకు ఇంటి దగ్గర ఉంటే, అవకాశం ఉంటే, ఉన్న సమస్యలను బట్టి, ఉన్న రోగాన్ని బట్టి, ఉన్న పరిస్థితులన్నిటిని బట్టి నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అనే వాళ్ళకు ఒక శుభవార్త. రేపు పగలు ఇక్కడే. నేనే ఈరోజే పెడదాం అనుకున్నాను, అన్న ఎందుకు పగలు ఖాళీగా ఉంటున్నావు, పగలు కూడా కూటమి పెడితే బాగుంటుంది అనుకున్నాం. మీలో ఆసక్తి కలిగి మేము కూడా వస్తామయ్యా. రేపు పగలు ఉపవాసం ఉంటుంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన. పగలు భోజనాలు చేయబాకండి అక్క. రేపు పగలు ఈ ఎండకి మా కడుపు మండాలా, ప్రార్థన చేయాలా, జరగని కార్యాలు జరగాల అంటారేం చూడండి. వీళ్ళు అందరూ స్తోత్రం. రేపు పగలు ఉపవాస కూటమి ఉంటుంది. సిద్ధపడ్డోళ్ళు వచ్చేసేయండి. వివాహం కాలేదన్నా, స్టడీలు ఫెయిల్ అయిపోయినన్నా, నా భర్త త్రాగుడు మానలేదన్నా, నాకు సమస్యలు చాలా ఉన్నాయి, ఏం చేయాలంటే ఆలకెళ్ళగా చెప్పమని నేను చెప్పను. మీలో ఎవరికైనా శ్రమ కలిగింది వాడు ప్రార్థన చేయాలి. ఆమేన్. వాకింగ్ చెబుతుంది, ప్రార్థన చేసుకుందాం. రేపు పగల కూటలో సరిగ్గా 10:30కు కూట స్టార్ట్ అయింది.